హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వెజ్జీస్ బై మౌనిక. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసరికి వినాయక చవితి రోజు వ్లాగ్ అనమాట. వినాయక చవితి అందరికీ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, బిలేటెడ్గా అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో లేట్ అయ్యింది వ్లాగ్ షేర్ చేయడం. యాక్చువల్గా శనివారం వినాయక చవితి అయితే సండే అప్లోడ్ చేసేద్దాం వెంటనే అనుకున్నాను. బట్ ఇది కొంచెం లెంతీ వీడియో వచ్చింది, ఎడిటింగ్ చేయడానికి టైం పట్టింది. సో ఎలా ఇంకా మండే అయితే కుదరలేదు, ఇంకా ట్యూస్డే వాళ్ళు అప్లోడ్ చేసేద్దాం ఎలా అయినా సరే అని చెప్పి ఇంకా ఈరోజు షేర్ చేసేస్తున్నాను. ఇంకా వినాయక చవితి అనగానే పండగ, బజార్ అసలు ఖాళీ ఉండదు కదా. ఒక 3 days నుంచి హడావిడి మొదలైపోయింది. ఇది మేము థర్స్డే రోజు ఇంకా అసలు మామూలుగా బయటకు వెళ్ళామన్నమాట. పిల్లలకి డ్రెస్సులు అలాంటివి కొంటాం కదా. సో అలాంటప్పుడు వెళ్ళినప్పుడు బజార్ అయితే అసలు ఖాళీ లేదు. ఇంకా పువ్వులు ఇంకా శుక్రవారం చాలా రేటు ఉంటాయి కదా, ఏమైనా తీసుకుందామని చెప్పి ఆపితే ఇంకా ఆ రోజు నుంచే రేటుగా అమ్మేస్తున్నారనమాట. ఇంకా మేమేం కొనుక్కోలేదనమాట. వచ్చేసాం. ఇంకా ఎలాగో అది ఇది ఒకటే కదా, ఇంకా శుక్రవారం కొనుక్కోవచ్చు అని సామాన్లన్నీ ఇంకా ఇల్లు క్లీన్ చేసుకుని అని ఇంటికి వచ్చేసాము. ఇంకా శుక్రవారం బయటకు వెళ్ళింది, ఆ వ్లాగ్స్ అవేం చేయలేదండి. ఇంకా డైరెక్ట్ వినాయక చవితి రోజు వ్లాగ్ స్టార్ట్ చేసేసాను. ఇంకా టైం అస్సలు కుదరలేదు. ప్రతిరోజు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది అని. ఇంకా ఈ వరదలు, తుఫాన్ల వల్ల అయితే పిల్లలకి స్కూల్స్కి హాలిడేస్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు కదా, ఇంకా ఇంట్లోనే ఉంటున్నారు. సో పిల్లలు ఇంట్లో ఉంటే కొంచెం లేట్ అవుతుంది పని. స్కూల్కి వెళ్ళారనుకోండి, పనిలో పని అదే పనిగా అయిపోతుందన్నమాట. సో ఎప్పుడు నాకు మా వారు తెస్తారు ఈ చవితి సామాన్లన్నీ కూడా తెచ్చేసి అంటే నేను బయటకు వెళ్ళవసరం లేదు, తెచ్చి పెట్టేస్తారు. కానీ ఈసారి నాకు తేలేదనమాట, మా వారికి టైం కుదరక తేలేదు. ఇంకా నేను మా అమ్మ వెళ్ళి తెచ్చేసుకున్నాము. పూజ సామాన్లు అన్నీ కూడా బయటకు వెళ్ళి, పువ్వులు అన్నీ ఆ రోజు ఈవినింగ్ వెళ్ళి తెచ్చేసుకున్నాము. తెచ్చుకున్నవన్నీ కూడా ఇంకా రాత్రి అయిపోయింది కదా అని ఇంకా నైట్ ఏం చేయలేదు. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా పండగ పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. నేను ఇంకా ఈ పీట మీద పెట్టుకుని చేసుకుందామని చెప్పి, నాకు ఈ వంటగది అంటే ఇది వరకు ఉన్న హౌస్లో అయితే దేవుడిది విడిగా ఒక రూమ్ ఉండేది. సో చాలా ప్లేస్ ఉండేది. ఇంకా మనం చవితి వినాయకుడిని నిలబెట్టుకున్నాం అనుకోండి, 3 days 5 days అలా ఉంచుకుంటాం కదా. సో అలాంటప్పుడు ఇంకా కొంచెం ఆ ఇంట్లో బాగుండేదన్నమాట, విడిగా ఉండేది కాబట్టి ఏం పెద్ద మూలకు ఉండేది, చక్కగా బాగుండేది. ఇక్కడైతే వంటగదిలోనే పెట్టుకోవాలి, అది కూడా సింక్ పక్కన పెట్టుకోవాలి. సో నేనైతే కాపలా కాస్తూనే ఉన్నానన్నమాట పిల్లలకి. అంటే చేతులు అవి హ్యాండ్ వాష్ చేసుకున్నా నీళ్ళు తుల్లకుండా ఉండాలి కదా. ఇక్కడ అడ్డు కూడా ఏం లేదు. సో నాకు కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట ఇంట్లో. ఇంకా తప్పదు, అంతే అడ్జస్ట్ అవ్వాలి కదా. ఇంకా మా పిల్లలు అయితే ఎలా చెప్తే అలా వింటారు. కొంచెంగా ట్యాప్ తిప్పుకొని ఓన్లీ హ్యాండ్ వాష్ చేసుకోండి అలా చెప్తే సేమ్ అలాగే చేస్తున్నారనమాట. ఇంకా ఈసారి సాటర్డే వచ్చింది కదా, సండే ఉంచుకొని ఇంకా మండే తీసేసుకోవచ్చు. 3 days కానీ లేదు అంటే 5 days ఉంచుకోవచ్చు. సరే నేను ఏమి 3 days 5 days అని ఏమనుకోలేదు, నాకు వీలును బట్టి చేద్దామని చెప్పి ఇంకా ఆ రోజు అలా చేసేసుకున్నాను. ఇంకా పత్రి అన్నీ వేసుకుని వినాయకుడు పూజ చేసుకుని కథ చదువుకుని అక్షంతలు ఇంకా పిల్లలు నేనే చేసుకోవాలి కాబట్టి చేసేసుకున్నాను అనమాట. సో ఇంకా ప్రసాదాలకు వచ్చేసరికి నేను ఈసారి ఏం చేయలేదండి. వినాయక చవితి అంటే కంపల్సరీగా ఉండ్రాళ్ళు చేస్తామంటే బియ్యం నూకతో చేస్తాం కదా ఉండ్రాళ్ళు, అవి మటుకే చేశాను. అండ్ ఫ్రూట్స్ అవి నైవేద్యం పెట్టాను, బెల్లం పెట్టేశాను. ఈవెన్ స్వీట్ అయితే ఇంకా బయట నుంచి తెచ్చి పెట్టేశాను, లడ్డు అంతే. ఇంకా ఏమీ ప్రిపరేషన్ ఏం చేయలేదు. ఈసారి ఏంటో నాకు కొంచెం డల్గా అనిపిస్తుంది అనమాట, అంత పండగ అని అనిపించలేదు. స్లోగా ఏదో చెయ్యాలి, తప్పదు. పిల్లల కోసం ఇంకా పిల్లల బుక్స్ అవి పెట్టుకుని చేస్తే మంచిది కదా, వినాయకుడికి మానకూడదు అని చెప్పి చేయడం తప్ప అంత నాకు యాక్టివ్గా అనిపించలేదు. ఏదో నాకు తెలిసినంతలో ఇంకా పూజ అయితే చేసేసాను. ఫైనల్లీ మా ఇంటికి బుజ్జ గణపయ్య వచ్చారు. మేము ప్రతిరోజు గణపతి పూజ చేసుకుంటామండి. అంటే ఈ రోజనే కాదు, ఇప్పుడు స్పెషల్గా చేసుకుంటాం వినాయక చవితి అంటే. ఇంకా మామూలుగా అయితే ప్రతిరోజు గణపతి పూజ చేసుకుని గణపతికి ముందు ఏదో ఒక పండు, బెల్లం ముక్కో ఏదో ఒకటి పాలు నైవేద్యం పెడతాము. జనరల్గా అందరూ కూడా ముందు పూజ చేస్తున్నామంటే ఏ రోజు మనకిష్టం, ఏ గాడ్కి ఇష్టం పూజ చేసుకున్నా సరే ముందు గణపతికి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇంకా
ఇంకా ఫైనల్లీ మా పూజ అయిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి మా పిల్లలు ఏం చేస్తున్నారు. నేనైతే జస్ట్ అలాగ కుంకుమ బొట్టు పెట్టేసుకుని ఇంకా హెయిర్ తడి తల ఉంటుంది కదా, మనం ఇంకా హెడ్ వాష్ అప్పుడే చేస్తాం కదా, తలకూర ఆరలేదనమాట, అలా ముడి పెట్టేసుకుని చేసేసాను. ఇంకా మా పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారు. ఇంకా వీడియోస్ తీద్దాం కదా, వీడియో తీయాలి కదా అని చెప్పి వచ్చి తీస్తున్నాను కొంచెము. ఇంకా వీళ్ళు కథ చదువుతున్నప్పుడు వీళ్ళకి అక్షంతలు వేసానండి. వీళ్ళు అసలు కూర్చోలేదు. ఇంకా టైం అయిపోతుంది కదా నేనే చేసేసాను. ఏంటో చిన్న ప్లేస్లో ఇంక కూర్చోమని వెళ్ళిపోయారు. సర్లే ఇంకా కథ అక్షంతలు నేను వేస్తాను, కథ చదువుతాను వినండి అని చెప్పినా కూడా వినలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. సరే నాకు లేట్ అయిపోతుందని ఇంకా చేసేసాను. ఇంకా ఈవినింగ్ అనమాట ఇది. ఇంకా మార్నింగ్ అయిపోయింది. ఇంకా లంచ్ అది చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఈవినింగ్ స్నానం చేసి మళ్ళీ దేవుడికి ఇలా దండం పెట్టేసుకున్నాను. మార్నింగ్ ఇంకా ఉండ్రాళ్ళు ప్రసాదం చేస్తాం కదా, ఇంకా ఈవినింగ్ అయితే ఏదో ఒక పండో పాలో ఏదో ఒకటి నైవేద్యం పెట్టేశాను. ఇంకా మార్నింగ్ వీళ్ళకి ఏం వీడియోస్ ఫొటోస్ తీయలేదు కదా, ఇంకా థంబ్నెయిల్ కోసం మనం కొన్ని పిక్చర్స్ తీసుకోవాలి కదా అని చెప్పి వీళ్ళని రమ్మంటే ఇంకప్పుడు వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటున్నట్టు ఫొటోస్ వీడియోస్ అనగానే కొన్ని స్టిల్స్ ఇస్తున్నారనమాట ఇక్కడ నుంచి. ఇంకా మా పాపకైతే ఈసారి ఏంటో డ్రెస్ సరిగ్గా కుదరలేదండి. ఎప్పుడు కూడా ట్రెడిషనల్వి కొన్నా, లెహెంగాలు ఇలా కొన్నా సరే అలాంటివి అలవాటు కదా ఇలా పండగ వచ్చినప్పుడు వేయడము. ఈసారి ఏంటో ఇవి వేస్తే వెస్ట్రన్ వేర్కు నాకు అంత లుక్లా అనిపించలేదు. బట్ అవి అయితే వేసుకోవట్లా, ఒక్కసారిగా వేసుకుంటుంది. ఇంకా రెండోసారి అయితే ఎవరికొకరికి ఇచ్చేయడం జరుగుతుంది, పొట్టు అయిపోవడం అలా అవుతున్నాయి. ఇంకా ఇవే ఎక్కువగా రోజు వేసుకుంటుంది కదా అని చెప్పి ఇంక ఇలా కొనేసామన్నమాట. ఇంకా చిన్న గణపతి చూపించాం కదా, నేను 2 గణపతులు పెట్టాను. ఒక గణపతి అయితే నేను కొనుక్కున్నాను. ఇంకా రెండో గణపతి మట్టి గణపతి అయితే మాకు సిఎంఆర్కి వెళ్ళాం కదా, బట్టల షాప్కి వెళ్తే వాళ్ళు 2 days ముందే ఇలా గణపతి అలాగే వినాయకుడు వ్రతకల్ప బుక్స్ ఇస్తున్నారనమాట ఫ్రీగానే. అంటే బట్టలు షాపింగ్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇలా పంచిపెట్టారు. సో 2 days ముందే ఇలా మనకి ఇంటికి గణపతి విగ్రహం వచ్చేసింది అనమాట. ముందుగానే ఏమీ కొనకుండానే ముందు గణపయ్య మన ఇంటికి వచ్చేసారు. ఇంకా మావాడు కూడా దండం పెట్టుకున్నాడు. ఇక సెకండ్ డే సండే రోజు అనమాట. ఇంకా పూజ స్టార్ట్ మళ్ళీ చేయాలి కదా, పూజ అన్నది ఎన్ని రోజులు అనుకుంటే అన్ని రోజులు. నార్మల్గా ఈసారి శనివారం వచ్చింది కాబట్టి మనకి ఏమైనా కుదరకపోతే ఇంకా మార్నింగ్ చేసుకుని సాయంత్రం ఎత్తేయచ్చు, అంటే ఉద్యాపన చెప్పేసుకోవచ్చు, నిమజ్జనం అది చేసేయచ్చు. శుక్రవారం వస్తే ప్రాబ్లం తప్ప, ఇంకా శుక్రవారాలు మంగళవారాలు కాదు, సాటర్డే వచ్చింది కదా. ఇంకా నేను అప్పుడే కదా ఫ్రెష్ అన్నీ పాలవిల్లు అవి కట్టాను. నేను మళ్ళీ సాయంత్రం ఇంకా నాకు తీయాలనిపించలేదు, చేద్దాం ఇంకా 3 days అయినా 5 days అయినా చూద్దాము, మనకేమీ అడ్డు లేనప్పుడు ఇంకా చేసుకోవడం మంచిదే కదా వినాయకుడికి, ఎన్ని రోజులైతే అన్ని రోజులు. ఇక్కడ ఇదన్నమాట విగ్రహము, సిఎంఆర్ షాపింగ్ వాళ్ళు ఇచ్చింది. నిర్మాలన్నీ తీసేసాను, దాంతోపాటు పత్రి కూడా తీసేస్తాను నేను ఎప్పుడు. రెండో రోజు దేవుడికి ముందు రోజు చేసిన పత్రి అంతా కూడా సెకండ్ డే మొత్తం తీసేస్తాను. మళ్ళీ ఫ్రెష్గా పూలు అన్నీ తెచ్చుకుంటాం కదా, అవి మళ్ళీ అలంకరించుకుంటాను. ఇక్కడ బంతిపూలు నేను వేసింది ఎందుకు తీయలేదు అంటే, ఇది ఫ్రెష్గానే ఉంది కదా, అది కూడా డెకరేషన్గా బాగుంటుంది వినాయకుడికి, బోడిగా ఉండడం ఎందుకని ఇలా ఉంచేసాను. ఇంకా జాజి పూలు తెచ్చుకున్నాం అనమాట, జాజులు, మందారాలు, ఇంకా గరిక ఇవన్నీ తెచ్చుకున్నాము. వినాయకుడికి గరిక వేస్తే చాలు, చాలా సంతోషపడతారు. గరిక ఎన్ని పళ్ళు ప్రసాదాలు ఉన్నా బెల్లం ముక్క ఉండ్రాళ్ళు అంటే వినాయకుడికి చాలా ఇష్టం కదా. సో ఈరోజు ప్రసాదం ఏంటి అంటే, నేను శనగల పోపులో వేద్దాం అనుకుంటున్నాను. నిన్న ఉండ్రాలు చేశాను, ఇంకా సెకండ్ డే శనగలు అనమాట. ఇంకా ఈవినింగ్ ఏం ప్రసాదాలు చేయట్లేదు, మార్నింగ్ చేస్తున్నాను కాబట్టి. ఇంకా పిల్లలకి అది మనకి ఉంటారు కదా, మళ్ళీ ఈవినింగ్ కూడా తలస్నానం చేయాలి. ఒకవేళ వాష్రూమ్స్కి వెళ్ళిన వాళ్ళు క్లీన్ చేసిన ఏం చేసినా కూడా మళ్ళీ మనం ఈవినింగ్ కూడా తలస్నానం చేయాలని ఇంకా నేను మార్నింగే పెట్టుకున్నాను. ఈవినింగ్ వచ్చేసరికి నార్మల్గా పాలు ఉంటే పాలు, బెల్లం ముక్క, లేదంటే ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెట్టేస్తాను. సెకండ్ డే ఇంకా పూజ వీడియో ఇంకా రికార్డ్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ అంటే నిన్న హడావిడి అయిపోయింది కదా, ఇంకా ఈ వీడియో షూట్ చేయాలని చెప్పి సెకండ్ డే పూజ స్టార్ట్ చేశాను. ఇంకా శనగలు అయితే పోపులో వేసేసాను. ఇంకా చూసారు కదండి, ఫ్లవర్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. వర్షాలేమో కానీ పువ్వులు, వర్షాకాలం పువ్వులు అయితే చాలా ఫ్రెష్గా బాగుంటాయి కదా, అన్ని రకాలు దొరుకుతాయి. ఇంకా నేను జాజులు, మందారాలు, చామంతులు, ఇంకా వైట్ పువ్వుల అష్టోత్తరానికి అన్నీ తెచ్చుకుని ఇంకా దేవుడికి పూజ అయితే నిండుగా చేసుకుంటున్నాను.
మీరందరూ ఎలా చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా నేను ట్రైపాడ్ సెట్ చేసుకోవడానికి అసలు టైం లేదండి. అంటే పూజ తొందరగా చేసేయాలి, లేట్ అయితే ఏదో తప్పు చేసినట్టు అంత మనస్ఫూర్తిగా అనిపించదు అనమాట. 10 అయినా 11 అయినా ఇక చేసినట్టు అనిపించదు. మార్నింగే చేసుకున్నది 9 లోపు చేసుకున్నది నాకు ఎందుకో ఫ్రెష్గా అనిపిస్తుంది. చేసుకున్నా కూడా నాకు మంచి ఫీలింగ్గా ఉంటుందన్నమాట, ప్రశాంతంగా లాగా. అయితే ఇంకా ట్రైపాడ్ సెట్ చేసుకుంటే లేట్ అయిపోతుందని చెప్పి నేను మా వాడిని చిన్న క్లిప్స్ తీయమని చెప్పి ఫోన్ ఇచ్చాను. ఇంకా వాడు ఏంటంటే నన్నే తీస్తున్నాను అనమాట, దేవుణ్ణి అంతా పెట్టుకునేలా తీయని చెప్పాను. వాడు తీశాడు. అసలు ఇంకోటి ఏంటంటే బెస్ట్ థింగ్ ఏంటంటే వాడు కెమెరా అసలు షేక్ చేయలేదన్నమాట. ట్రైపాడ్లో పెట్టినట్టే అంత క్లియర్గా బాగా ఫ్రేమ్ అది బాగానే వచ్చిందనమాట. నాకు అది హ్యాపీ అనిపించింది. ఇప్పుడు ఈ వీడియో అనే కాదు, వాడు ఏమైనా క్లిప్స్ నావి తీయాలి అన్నాను అనుకో, నేను తీస్తానమ్మా అని అలా ఇష్టంగా నుంచుని తీస్తాడనమాట. నాకు ఎంతసేపు వీడియో నేను ఆపేరా అన్నా సరే ఆపడు, అలా తీస్తూనే ఉంటాడు. నాకు వీడియోస్కి మాత్రం మా బాబు చాలా బాగా హెల్ప్ చేస్తాడు. ఏమైనా థంబ్నెయిల్ పిక్చర్స్ తీయమన్నా కూడా వాడే తీస్తాడు. ఇంకా అవంతా చిన్న పిల్లోడు ఇలా తీయడమే హ్యాపీ అనమాట నాకు. వీడు తీసినవి ఇంకా నేను డిలీట్ చేయాలనిపించదు, ఎందుకంటే వాడు ఎంత కష్టపడి తీస్తున్నప్పుడు నాకు ఎడిటింగ్లో ఏమైనా ఎడిట్ చేయాలి, ఈ క్లిప్ బాగా సరిగ్గా రాలేదు కదా అన్నా కూడా అనిపించదు. ఇంకా నేను యాడ్ చేసేస్తాను. ఏంటో నాకు హ్యాపీగా అనిపిస్తుంది, నా కోసం ఇంత చేస్తున్నాడు కదా అలా నుంచుని చాలాసేపు. ఇది ఒక 20 minutes పూజ పడుతుంది కదా, 20 minutes నుంచుని తీసాడనమాట పాపం వాడు. ఇంకేంటంటే ట్రైపాడ్ ఉంది, కానీ నేను ట్రైపాడ్ ఫ్రేమ్ అది అస్తమానం లేస్తూ ఉండాలి, ఆఫ్ చేస్తూ ఉండాలి, అటు ఇటు జరుపుకోవాలి. ఇంకా అందుకని నేను ఎక్కువ ట్రైపాడ్ సెట్ చేయడానికి నాకు చాలా చిరాకుగా అనిపిస్తుంది. లేదంటే నేను హ్యాండ్తో చేసేసుకుంటాను, లేదంటే ఇంట్లో ఉంటే మా బాబుకి ఇస్తాను. ఇంకెవ్వరు లేరనుకోండి, చచ్చినట్టు నేను ట్రైపాడ్కి సెట్ చేసుకుని తీయాలి. ఆ ట్రైపాడ్ పెట్టిన వీడియో అయితే దానికే కొన్ని వీడియోస్ నాకు తీయాలనిపించదు. అస్తమాను ఫ్రేమ్ జరుపుకుంటూ ఉండాలి, అటు ఇటు అడ్జస్ట్మెంట్లు చేసుకుంటాలి. ఏం తీస్తాంలే అని చెప్పి నాకు చిరాకు వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. ఇంకా అలా లేట్ అవుతుంది. ఇంకా ఇలాంటి ముఖ్యమైన వ్లాగ్స్ తీయాలంటే కంపల్సరీ ఇంకా అడ్జస్ట్ చేసుకుంటూ తీయాలి, అదొక టైం లేట్ అనమాట. ఇంకా పూజ అంతా స్టార్ట్ చేసేసి ఇంకా చేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఇంకా సంకల్పం చెప్పుకోవాలి కాబట్టి డేటు తిది అన్నీ చూసుకుని ఇంకా గరిక తెచ్చుకున్నాను. ఇవాళ సెకండ్ డే, ఇంకా గరికతో చేసేసుకుంటున్నాను. వినాయకుడికి అష్టోత్తరం బుక్ ఉంటుంది కదా, బుక్లో చూసుకుని 108 నామాలు ఈ గరికతో పూజ చేసుకుంటానమాట. ఇంకా మీరందరూ ఎన్ని రోజులు నిలబెట్టుకున్నారు వినాయకుడిని, ఎలా చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా వర్షం బాగా పడుతుంది అన్నారు కదా అని చెప్పి ఎలా తెచ్చుకోవాలా, అసలు దొరుకుతాయా దొరకవా, వర్షం పడిపోతుందేమో, వర్షం పడినా పెడతారనుకోండి. ఎక్కువ బాగా పడింది అనుకోండి, అసలు బాగా పడతాయన్నారు కదా, ఇంకా బయటికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది కదా అనుకున్నాము. ముందు రోజు ఇంకా వినాయక చవితి రోజు అసలు వర్షం పడలేదు. తర్వాత ఇంకా ఆదివారం ఏదో తెల్లవారుజాము నుంచి ఇంకా మార్నింగ్ మధ్యాహ్నం వరకు బాగా పడింది. ఇంకా ఆ రోజు నేను సండే కొంచెం వర్షం పడుతుంది కదా అని చెప్పి నేను కొబ్బరికాయలు కూడా దేవుడికి కొడతాం కదా, అవి ఎక్కువగా ఉన్నాయి కదా అని కొబ్బరన్నం చేద్దాము ఇవాళ అని చెప్పి నేను ప్రిపరేషన్ చేస్తున్నాను. సో చేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఆ వీడియో కూడా, వీలైతే రెసిపీ యాడ్ చేస్తాను. మన ఛానల్లో చాలా వీట్ రెసిపీస్ ఉన్నాయి. అంటే కొబ్బరన్నం చేసిన లాంగ్ వీడియో ఒకటి ఉంది, షార్ట్ వీడియో ఉంది, రెండును. వీలైతే మామూలుగా క్లిప్ చూపిస్తాను, అంత రెసిపీ చూపించకపోయినా.
సో చూస్తుంది. ఇంకా పూజ అయితే అయిపోయిందండి. దేవుడికి నైవేద్యం పెట్టేస్తున్నాను. చేశాను కదా శనగలు పోపులో వేసాను కదా అవిను, అండ్ అరటిపళ్ళు నైవేద్యం పెడుతున్నాను ఇవాళ. ఇంకా గణపతి ఇలా బయట మనం నిలబెట్టుకున్న గణపతికే కాకుండా లోపల కూడా దేవుళ్ళకి పూజ చేసి నైవేద్యం అది పెట్టేసి ఇంకా హారతి ఇచ్చి ధూపం అది వేసేస్తున్నాను. ఇంకా అయిపోతుంది పూజ అయితే. నెక్స్ట్ ఇంకా మా పాప పిల్లలు చూడండి, ఇంకా మార్నింగ్ వీళ్ళైతే నేను లేవకుండానే పూజ చేసుకుందాము, లేస్తే స్నానాలు చేయించి వాళ్ళకి అన్నీ లేట్ అవుతుంది కదా అని చెప్పి స్టార్ట్ చేశాను. ఇప్పుడు వాళ్ళు లేచిపోయి వచ్చేసారు. అంటే మా బాబు అయితే లేచిపోయాడు, నేను లేచినప్పుడే లేచిపోయాడు. మా పాప లేవలేదు, ఇప్పుడే లేచింది. ఇంకా వీళ్ళకి స్నానాలు చేయించి టిఫిన్స్ అవి వేయాలి. పూజ అయిపోయింది అనుకో, తర్వాత ఎంత పనైనా చేసుకోవచ్చు. పూజ చేయకుండా కనుక ఇలాంటి పనులు స్నానాలు టిఫిన్లు అంటూ కూర్చున్నాం అనుకోండి, లేట్ అయిపోయింది అనుకో, ఏంటో తప్పు చేసినట్టు ఉంటుంది అనమాట. ముందు పూజ చేసేస్తే నాకు అన్ని పనులు ఇంకా లైన్గా చేసేసుకుంటాను, ఇంకా పని కూడా అయినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇది ముందుగా గణపతికి హారతి అది ఇచ్చేస్తున్నాను. ఇంకా సాయంత్రం వీలైతే ఇంకా మామూలు స్నానం చేసి ఇంకా పండు అది నైవేద్యం పెట్టి ధూపం వేసేసుకుంటున్నాను ప్రతిరోజును. ఇంక ఇదేనమాట, ఇలా జరుగుతుంది ఈ ఇయర్. ఇంకా సెకండ్ డేది ఇందులో ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే, ఇంకా మళ్ళీ వీడియో సపరేట్గా పెట్టడం ఎందుకు అని చెప్పి ఇందులో కంటిన్యూ చేసేస్తున్నాను అనమాట. వినాయక చవితిది ఇంకా తర్వాత రోజుది. వీలైతే నిమజ్జనం చేసే రోజు, ఉద్యాపన చెప్పే రోజు షూట్ చేస్తే చేస్తాను. ఆ రోజు ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కదా, లేకపోతే లేదు, ఇంకంతే. మళ్ళీ దీనికోసం సపరేట్గా ఎందుకు వ్లాగ్ చేయడం అని చెప్పి ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను అనమాట. అసలు నేనైతే ఈ వ్లాగ్ వెంటనే సండే రోజే పోస్ట్ చేసేద్దాం, వినాయక చవితి ఎప్పటికప్పుడు నేను ఈరోజు జరిగింది నెక్స్ట్ డే వ్లాగే చేద్దామని ప్రతిరోజు అనుకుంటాను. నేను వ్లాగ్ షూట్ చేసినప్పుడు ఈరోజు వ్లాగ్ తీసింది వెంటనే ఎడిటింగ్ చేసేసుకుని వెంటనే అప్లోడ్ చేసేద్దాం అనుకుంటాను. ఏంటో అది కుదరదు నాకు. ఎప్పుడూ ఒక 2-3 డేస్ ఆలస్యం అవుతుంది, ఒక్కొక్కసారి 1 వీక్ అయిపోతుంది వ్లాగ్ షేర్ చేయడానికి. ఏంటో అది అర్థం కాదు. అంటే లెంతీ వీడియో ఒకటి వచ్చింది, ఎడిటింగ్ చేయడానికి కొంచెం టైం పట్టింది. వాయిస్ ఓవర్ కూడా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా, స్కూల్ లేదు కదా, వాళ్ళు ఉన్నప్పుడు వాయిస్ ఇద్దామంటే వాళ్ళ వాయిస్ మనకి నేను వాయిస్ ఓవర్ ఇవ్వనివ్వరు, అరుస్తూ ఉంటారు కాబట్టి అవి ఇందులోకి వచ్చేస్తాయి, క్లియర్గా ఉండదు వాయిస్ అన్నది ప్రాబ్లం అనమాట నాకు. ఒక వీడియో షూట్ చేశాను అనుకోండి, అది వెంటనే అప్లోడ్ చేసేస్తే మనకి బాగుంటుంది ఛానల్కి వెంటనే అని ప్రతిరోజు అనిపిస్తుంది. కానీ వ్లాగ్ అప్లోడ్ చేయడానికి ఒక 1 వీకా 4 డేసా 5 డేస్ అట్లా గ్యాప్ వచ్చేస్తూనే ఉంటుంది. సో ఇంకా అది నాకు తప్పదు. మొత్తానికి ఈ ప్లేస్లో చేసుకున్నాను అనమాట. నాకు అసలు ప్లేస్ లేదండి, ఈ చిన్న ప్లేస్లోనే అంతా కూర్చుని ఒబ్బిడిగా చేసేసుకున్నా. డెకరేషన్ అది కూడా పెద్ద ఏం చేయలేదు, నార్మల్గా పెట్టుకుని చేసుకున్నాను ఈసారి. ఈ అరటి చెట్లు కూడా తెచ్చుకున్నాను, కానీ పెట్టడానికి అలా కొంచెమే ప్లేస్ దొరికింది, టైం లేదు ఒకటి, పెట్టడానికి ఒకటి, అలా పెట్టేసుకుని ఏదో అడ్జస్ట్ చేసేసాను. ఇంకా పిల్లలు లేచారు కాబట్టి వాళ్ళకి టిఫిన్స్ స్నానాలు అయితే చేయించాను. టిఫిన్స్ దోశల పిండి మా అమ్మ ఇచ్చిందనమాట. ఇంకా సండే దోశల పిండి ఏమీ రుబ్బలేదు నేను, అమ్మ ఇచ్చింది వేసేస్తున్నా పిల్లలకి దోశలు. అండ్ ఇక్కడ వచ్చేసరికి బంగాళదుంప కుర్మాను అండ్ కొబ్బరన్నం అన్నాను కదా, కొబ్బరన్నం బంగాళదుంప కుర్మా చేస్తున్నాను. ఇంకా మా బాబు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పెద్ద సైజు బంగాళదుంపలు పెద్ద సైజు అంటే వేపుడిని చిన్న సైజు అంటది, వేపుడు అందు షార్ట్ లాంగ్ అంటది, అంటే పెద్ద ముక్కలు అని. ఆ కర్రీ అంటే కుర్మా అంటే ఇష్టం వేపుడు కంటే దానికి. ఇంకా అన్నంలో కుర్మా వేసుకుని తింటుంది, ఇంకేం అక్కర్లేదు. కానీ కీళ్ళ నొప్పులు అవి వస్తాయి, ఎక్కువగా బంగాళదుంప మంచిది కాదని నేను అసలు పెట్టాను అనమాట ఎప్పుడో. కానీ మా వారు కూడా పెట్టనివ్వరు, మేము ఎక్కువ బంగాళదుంప తినము, పిల్లలకు కూడా పెట్టము. ఎప్పుడైనా ఇంకా అలా అడిగినప్పుడు ఇంకా చాలా రోజులైంది, 15 డేస్ 20 డేస్ అవుతుందని కర్రీ చేశాను. ఇంకా దోశలు వేస్తున్నా టిఫిన్కి. ఇంకా టిఫిను వంట రెండు ఒకేసారి చేసేస్తున్నాను, పిల్లలకి వేస్తూ ఇవి ప్రిపేర్ చేస్తాను అనమాట. ఇంకా కుర్మా అయిపోయింది, కొబ్బరన్నం కూడా చేసేసాను. ఏంటో కొబ్బరన్నం అంత టేస్టీగా అనిపించట్లేదు, ఏదో ఉన్నాయని చేయడం తప్ప. కొంతమంది నచ్చుతుంది, మాకేంటో దానికంటే ప్లెయిన్ బిర్యానీ చేసుకుని కుర్మా చేసుకోవడమే బెటర్ అనిపిస్తుంది. మీరే తింటారు, కొబ్బరన్నం ఇష్టమా బిర్యానీ ఇష్టమా? కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇదండి మా వ్లాగ్ అనమాట. ఇవాళ అయితే ఇలా అయిపోయింది, ఇంకా 2 డేస్ను.
మీరు ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, నేను ఎలా చేశాను అనేది షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ని ఒక చిన్న లైక్ చూడండి. వీడియో చూడగానే ఫస్ట్ స్టార్టింగ్లో ఒక చిన్న లైక్ చేస్తే ఎక్కువ మందికి పుష్ వెళ్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.